రేపు పోలీసులు గుర్తుపట్టడానికి అవంతిని కూడా పిలుస్తున్నారా? పిలిస్తే తప్పేంటి? అంటే మీకు నా చెల్లెల మీద అనుమానం ఉందా? ఉండకూడదా? రేపు పూజకొచ్చే కన్నెపిల్లల్లో ఎవరో ఒకరు శశి మిస్సింగ్కి కారణమై ఉంటారు. వాళ్ళనంత తేలిగ్గా వదలను. శశి ఏవయ్యాడో చెప్పేంత వరకు చిత్రహింసలు పెడుతూనే ఉంటాను. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది రుద్రాంబ గారి ఇంటి ప్లాన్. రేపు వ్రతం జరగబోయే ప్లేస్. ఇక్కడ మనం చాలా ప్లాన్గా శశి కేసులో సస్పెక్ట్ని పట్టుకోబోతున్నాం. ఏమో సార్, నాకెందుకు రేపేదన్నా రప్చర్ అవుతుందని భయంగా ఉంది. ఏం కాదు భరత్, నేను చెప్పే ప్లాన్ మాత్రం జాగ్రత్తగా వినండి. దాంట్లో ఏ మిస్టేక్ చేయకుండా ఫాలో చేయండి. ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతాం. ఓకే సార్. ఇది ఇంటి హాల్. ఇక్కడే వ్రతం చేస్తారు. ఇదిగో ఇది మెయిన్ గేట్. ఇక్కడి నుంచి మెయిన్ డోర్ వరకు మనం ఉండడం కుదరదు. ఇది మెయిన్ డోర్. అమ్మాయిలంతా ఈ డోర్ నుంచి లోనుకొస్తారు. కానీ మనం హైడింగ్లో ఉండడానికి ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఆడపిల్లలందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు. మనం ఆటో డ్రైవర్తో కలిసి వ్రతానికి దూరంగా ఉన్న ఈ గదిలో హైడ్ అయి ఉంటాం. రుద్రాంబ గారు వ్రతం ఫినిష్ చేసి ఇదిగో ఈ ప్లేస్లోకి ఒక్కో అమ్మాయిని పిలిచి తాంబూలం ఇస్తారు. అలా వచ్చిన అమ్మాయిల్ని ఆటోవాడు డైరెక్ట్గా చూసి గుర్తుపడతాడు. వాడు ఎవరినైతే చూసి గుర్తుపడతాడో వెంటనే మనం ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాం. కానీ అక్కడే అరెస్ట్ చేస్తే అది కూడా గొడవకి దారి తీయొచ్చు కదా సార్. ఏదైనా తేడా వస్తే డిపార్ట్మెంట్ మీద జనంలో వ్యతిరేకత వస్తుంది. ప్రెస్ వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. డిపార్ట్మెంట్ని బ్యాడ్ చేస్తారు. ఎస్, యూర్ రైట్. అందుకే మనం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చాక జాగ్రత్తగా వాళ్ళని ఫాలో చేసి ఎవరూ అబ్జర్వ్ చేయకుండా సైలెంట్గా అరెస్ట్ చేస్తాం. సో మై డియర్ కలీగ్స్, నా ప్లాన్ మీకు అర్థమైంది కదా? Yes, sir. Then wait for the time. Do your job properly and let us conclude the confusion in this case. ఓకే సార్. ఇక ఈ కేసు రేపటితో క్లోజ్ అయిపోయినట్టే. నో, అతను ఏం చేసినా ఎంత బతిమాలినా వదలకండి. ఇంకొన్నాళ్ళు అతను మన కస్టడీలోనే ఉండాలి. వాడికి ఏం కావాలన్నా అక్కడికే అందించండి. జాగ్రత్తగా కాపలా కాయండి. అతని గురించి ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? ఓకే, ఉంటాను. లోకి, ఎవరి గురించి అంత జాగ్రత్తలు చెప్తున్నావు? డాక్టర్ గురించి. డాక్టరా? ఏ డాక్టర్? ఆ డాక్టర్ గౌరీశంకర్ ఉన్నాడు కదా, అతన్ని బయటికి రానివ్వకుండా ఓ చోట దాచుంచాను. అదేంటి లోకి, అతను చాలా పెద్ద డాక్టర్ కదా. అతన్ని ఇలా ఇల్లీగల్గా దాచుంచడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. అతను బయటుంటే మన గ్రానికి డేంజర్ అత్తయ్య. అందుకే వాడిని లోపలించాను. ఒకవేళ ఆ డాక్టర్ బయటికి వచ్చినా ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ కి వెళ్తే నేను చూసుకుంటానమ్మా.
వాడి మీద, వాడి హాస్పిటల్ మీద నేను ఇల్లీగల్ కేసులు పెట్టిస్తాను. అది సరేరా, వాణ్ణిలా ఎన్ని రోజుల లోపల ఉంచుతావు? గ్రానీ సేఫ్ అయ్యే వరకు వాడు ఆ సీక్రెట్ ప్లేస్లోనే ఉంటాడు. కానీ అమ్మ సేఫ్ అవుతుందనే ఆశ కనపడట్లేదు కదా లోకి. అవుతుంది అత్తయ్య, గ్రానీ సేఫ్ అవుతుంది. ఎలారా? నందిని, సిద్ధు గ్రానీని సేవ్ చేస్తారు. నందిని సిద్ధులా? వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా, వాళ్ళెలా ఆంటీని సేవ్ చేస్తారు? అక్కడ వాళ్ళిద్దరికి ఇక్కడ గ్రానీ ప్రాబ్లం గురించి చెప్దాం. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న బ్రెయిన్ డెడ్ పేషెంట్ గురించి చూడమందాం. వాళ్ళ అవసరమైతే WHO ద్వారా అన్ని కంట్రీస్కి రిక్వెస్ట్ పంపించైనా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న పేషెంట్ని పట్టుకుంటారు. వాళ్ళకి గ్రానీ గురించి తెలిసినప్పటి నుంచి చాలా బాధపడుతున్నారు. ఎలాగైనా గ్రానీని కాపాడదామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అవునమ్మా, ఇక్కడ మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాం, అక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎలాగైనా ఆ శైలేంద్రకు కావలసిన గుండెని సంపాదించి గ్రానీని కాపాడుకుందాం. రాజు, నాగు, అన్నా. రే రే శారీస్ తీసిరండి, రండి. అలాగేనా? ఇక్కడ పెట్టండి. నాగు, నువ్వు వెళ్ళి ప్లేట్లు తీసుకురా. నువ్వు కూడా వెళ్ళు. త్వరగా రా. మీరు ఇక్కడే ఉండండి. సరే అన్నా. అత్తయ్య గారు, ఇంతగా హడావిడి చేస్తున్నారు, ఆ అమ్మాయి దొరుకుతుందంటారా? నా కొడుకు నా కళ్ళ ముందుకు వస్తాడు అంటే నా ఆస్తి మొత్తం ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను. నన్ను గుడి ముందు పడుకోమన్నా పడుకుంటాను. వాడి కోసం చేసే ఈ పని నాకో లెక్క కాదు. ఏమోనండి, నాకెందుకో దీనికి ప్రతిఫలం కనిపిస్తుందో లేదో అని డౌట్గా ఉంది. సింధు, శశి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం, అందులో ఇది ఒకటి. దొరికాడా అమ్మ ఆనందంగా ఉంటుంది, లేదంటే ఒక ప్రయత్నం వేస్ట్ అవుతుంది, అంతే. సరే సింధు, నువ్వు వెళ్ళి కన్నె పేరెంటాళ్ళు వచ్చారేమో చూడు. అలాగే అత్తయ్య. సార్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఏ చెప్పకపోతే రావా? అది కాదు సార్, ఎన్కౌంటర్కి కానీ. రే, నువ్వు ఎన్కౌంటర్ చేసేంత పెద్దోడు ఏం కాదు కానీ నోరు మూసుకొని కూర్చో. రే, మనం వెళ్ళేది నువ్వు చెప్పిన అమ్మాయి ఉందే, తన్నే గుర్తుపట్టడానికి. రేయ్, నువ్వు నిజంగానే ఆ అమ్మాయిని గుర్తుపట్టగలవా? ఓ, ఖచ్చితంగా గుర్తుపడతానండి. వెరీ గుడ్. నువ్వు గుర్తుపట్టు, వెంటనే నిన్ను రిలీజ్ చేస్తాం. నిజమా అండి? అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో చూడగానే నేను చెప్పేస్తానండి. ఇంతకీ నేను చూసిన అమ్మాయి అక్కడికి వస్తుందా అండి?
అవంతి, నువ్వు మళ్ళీ ముందులా ఉండకు, జాగ్రత్తగా ఉండు. మనం ఇక్కడికి వచ్చింది పూజకి. సీత, శశిని ఎక్కడ పాతి పెట్టావు? సుమిత్ర, నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలా? ఇప్పుడే అవంతికి జాగ్రత్తలు చెప్తుంటే తనకి నువ్వు తోడయ్యావా? అసలే ఇక్కడికి చాలా మంది వస్తారు. మీరిద్దరూ వాళ్ళందరి ముందు అస్సలు బయటపడకూడదు. జాగ్రత్తగా ఉండండి. పదండి. రండి సీత, రండి. సింధు, అత్తయ్య. మీ అమ్మ వాళ్ళు వచ్చారు. మీ చెల్లెల్ని లోపలికి తీసుకెళ్లి కాళ్ళకి పసుపురా. అలాగే అత్తయ్య. రుద్రాంబ గారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. నా కూతురు కడుపులో బిడ్డ బాగు కోసం ఇంత పెద్ద వ్రతం చేయిస్తున్నారు. తప్పు సుమిత్ర. నీ కూతురి కడుపులో బిడ్డ గురించి కాదు, నా ఇంటి వారసుడి కోసం నేను చేయిస్తున్న పూజ ఇది. నా కొడుకుల భవిష్యత్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. కనీసం పుట్టబోయేవాడి భవిష్యత్ అయినా బాగుండాలని ఈ పూజ చేయాలని నిర్ణయించుకున్నాను. పదండి పదండి, లోపలికి పదండి. సింధు, లోపల తీసుకెళ్ళమ్మా. ఆంటీ రండి. రండి. సింధు, నిజం చెప్పు, మీ అత్తగారు నీ బిడ్డ క్షేమం కోసమే ఈ పూజ ఏర్పాటు చేసిందా? అంటే ఆంటీ అది లేదు సింధు, నాకు నీ మొహంలో, రుద్రాంబ మొహంలో పూజకి సంబంధించిన హడావిడి కంటే ఏదో తెలియని ఆందోళనే కనబడుతుంది. నిజం చెప్పు, ఇంత సడన్ గా ఇంత పెద్ద వ్రతం పెట్టిందంటే దీని వెనక ఇంకేదో పెద్ద కారణమే ఉండుంటుంది. చెప్పు సింధు. ఆంటీ అది నువ్వు నాతో రా. రా. చెప్పు సింధు. అవునాంటీ, ఈ వ్రతం నా కడుపులో బిడ్డ కోసం కాదు. కనపడకుండా పోయిన ఆవిడ బిడ్డ కోసం. శశి కోసమే ఆవిడ వ్రతం స్టార్ట్ చేసింది. మాకొక ఆటో వాడు దొరికాడు. శశి కనిపించకుండా పోయిన రోజే వాడు అమ్మాయిని ఆ గెస్ట్ హౌస్ పరిసరాలకు తీసుకెళ్లి దింపాడట. రేపు మీ ఇంట్లో ఏదో ఒక పూజ చేయబోతున్నట్టు చెప్పి ఆ పూజకి ఈ కాలనీలో ఆ వయసున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలిపించండి. మేము ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి అమ్మాయిలందరినీ చూపించి తను ఆటో ఎక్కించుకున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టమని చెప్తాం. ఆంటీ, ఏ అవంతి, ఆవిడ ప్రయత్నించేది తన కొడుకును మాయం చేసిన మనిషి కోసం. దానికి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అవునవంతి, దేనికి మనకు ఏ సంబంధం లేదు కదా. నువ్వేం కంగారు పడకు. అంటే ఇప్పుడిక్కడికి పోలీసులు వస్తారంట కదా సీత, అందుకే అవంతి భయపడుతోంది. అవంతి, వచ్చే పోలీసులు మనకు కనపడకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు. అంటే ఆ ఆటో వాడిని తీసుకొస్తున్నారా వాళ్ళు? అవును,
ఆటో వాడు వస్తేనే కదా ఆ రోజు తన ఆటోలో ఏ అమ్మాయి ఎక్కిందో గుర్తుపట్టగలిగేది. అంటే ఇప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? అవునవంతి. అందుకోసమే వాళ్ళీ వ్రతం అని వల వేయించారు. ఈరోజు ఖచ్చితంగా సెస్సి కేసులో చాలా ఇంపార్టెంట్ మనిషి దొరుకుతుందని మా అత్తయ్య గారు, ఆయన, పోలీసులు అందరూ చాలా హోప్తో ఉన్నారు. ఈ విషయం ఇక్కడికి వస్తున్న అమ్మాయిలకి గాని వాళ్ళ అమ్మలకి గాని ఎవ్వరికీ తెలియదు. ఆంటీ, మీరు కూడా ఎవరితోనూ ఏమీ అనకండి. ఒకవేళ అంటే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. పదండి, వచ్చి సైలెంట్గా మీకేం తెలియనట్టే పూజలో కూర్చోండి. రండి. ఆంటీ, ఆంటీ, ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తున్నారు. ఆటో వాడు వస్తున్నాడు. వాడు నన్ను చూస్తే గుర్తుపట్టేస్తాడు. అవును సీత, వాళ్ళ అవంతిని గుర్తుపడితే పోలీసులు అరెస్ట్ చేసేస్తారు. వద్దండి, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి ఆంటీ, రండి. అవంతి ఆగు. అవంతి, అప్పుడు పోలీసులకి ఈ వ్రతం అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సీత. అవును సుమిత్ర, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మనం ఒక్కడమే భయపడి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళకి అనుమానం రాదా? కాబట్టి మీరేం మాట్లాడకుండా పదండి, సైలెంట్గా వ్రతంలో కూర్చోండి. ఆంటీ, కానీ ఆ ఆటో వాడొచ్చి నిన్ను గుర్తుపట్టేలోపు నేనే ఏదో ఒక దారి వెతుకుతాను. పదండి. మీరు పదండి ఆంటీ, నేను కాస్త మైండ్ రిలాక్స్ అయ్యాక వచ్చి కూర్చుంటాను. శశి కోసమే ఆవిడ వ్రతం స్టార్ట్ చేసింది. నువ్వు మెయిన్ గేట్ దగ్గర ఉండు. ఓకే సార్. స్టేషన్కి ఫోన్ చేసి ఇంకో 2 లేడీ కానిస్టేబుల్స్ని కూడా పిలిపించుకో. వాళ్లతో కలిసి నువ్వు కొంచెం దూరంలో హైడ్ అయి ఉండు. నేను వాకీ టాకీలో ఆ అమ్మాయి గురించి మెసేజ్ ఇవ్వగానే మీరు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేయండి. ఓకే సార్. భరత్, ఝాన్సీ, త్వరగా లోనికి పదండి. ఇక్కడ పోలీస్ ఆపరేషన్ జరుగుతుందని ఎవరికి అనుమానం రాకూడదు. మనల్ని ఎవరో చూడకుండానే మనం కూడా లోపల హైడ్ అవుదాం. ఓకే సార్. ఎస్ సార్. పదండి. సార్, అమ్మాయి సార్. ఎక్కడ? అదిగోండి సార్, అక్కడుంది.